ఆనాటి సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు మార్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలున్నాయని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నాయన్నారు. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా. దీని దుస్థితి కూడా వారే కారణం. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్ లో, కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు. వారు సొంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. మార్చబడిన అన్నారం మరియు సుందిళ్ల ప్రదేశాల్లో బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్, జీడీ కర్వ్ మరియు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరైన క్షేత్ర అధ్యయనాలు మరియు పరిశోధన లేకుండా మరియు వివరించలేని ఆలస్యంతో డిజైన్లు తయారు చేయబడ్డాయి. ఈ రకంగా ప్రతి అంశంలో ఆనాటి ముఖ్యమంత్రి గారి ఏకైక నిర్ణయమని, దీనికి కేబినెట్ అప్రూవల్ లేదని, అట్లాగే మార్చడానికి అక్కడ నీటి లభ్యత లేదని చెప్పినటువంటి వాదన కూడా కరెక్ట్ కాదని, అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీతో నేను ఈ నిర్ణయాన్ని మార్చి ఇక్కడ మేడిగడ్డ పెడుతున్నానని అసెంబ్లీలో చెప్పిన విధానం కూడా కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పటం ద్వారా జ్యుడిషియల్ కమిషన్ గారు వాస్తవాలన్నీ ఈరోజు మన ముందు ఉంచారు. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చడం, ఈ రీఇంజనీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది క్యాబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has clearly stated there should have been a cabinet approval for this project to